సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్ చూడండి, మీ అందరికీ ఒకటి తెలుసు, అంటే మన సోషల్ మీడియాలో చాలా పెద్ద హంగామా అయిపోయింది. స్టిల్ అంటే ఇప్పుడు అంటే మన రాక్ వచ్చినప్పటి నుంచి స్మాక్ డౌన్లో ఇప్పటి వరకు స్టిల్ వీ వాంట్ కోడి ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో. నిజంగా అసలు ఎవరు అనుకోలేదు అంటే ఇంత పెద్ద హేట్ వస్తుందని అసలు ఎవరు అనుకోలేదు. రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ మీద ఇంత పెద్ద హేట్ వచ్చేస్తుందని. అండ్ ఇప్పుడు అసలు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ హేట్ని చూసి ఈ ట్రెండ్ చూసి చాలా మంది మొత్తం ట్రెండ్ నడిపించేస్తున్నారు. ఫ్యాన్స్ అందరూ చాలా కోపంలో ఉన్నారు. అండ్ చాలా మంది ఫ్యాన్స్ కోడి రోడ్స్ సపోర్ట్ చేస్తున్నారు. సో రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ చూపిస్తున్న క్రేజ్ అంటే చాలా పిచ్చి కోపం చూసి రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఈ రెస్సల్ మీడియాలో జరగదా, క్యాన్సిల్ అయిపోతుందా అంటే మనం దాని గురించి ఈరోజు ఈ వీడియో కొంచెం క్లియర్గా మాట్లాడదాం. సో అందుకని ఇక మనం డైరెక్ట్గా మన మెయిన్ పాయింట్స్ అంటే మనం మన అప్డేట్స్లో వచ్చేసాం అనమాట. సో చూడండి, ఇప్పుడు ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో చాలా భయంకరంగా హేట్ చూపిస్తున్నారు. అండ్ కరెక్ట్ ఇదే టైంలో నిన్న మన ద రాక్ ఏం చేసినారంటే మన రాక్ రియాక్షన్ అంటే మన రాక్ రీసెంట్లీ స్మాక్ డౌన్లో రావడము, రిటర్న్ చేసిన తర్వాత రోమన్ రైన్స్ ముందు రావడం. సో అదంతా అంటే మన ద రాక్ రియాక్షన్ ఏందో, ద రాక్ రియాక్షన్ని సోషల్ మీడియాలో ట్వీట్ చేసినారు. అండ్ ఆ రియాక్షన్ కింద అయితే బాస్ మీరు నంబర్ ఒకసారి వెళ్ళి చూడండి, చాలా భయంకరంగా హేట్ వస్తుంది ద రాక్కి. అండ్ ద రాక్ అసలు ఏమైనా రాసినారంటే చూడండి, నిజంగా చాలా జబర్దస్త్ రియాక్షన్ ఉండే. అంటే నో మ్యాటర్ అంటే ఏరైనా సరే, అంటే డెకేట్ అయినా సరే, అంటే సిటీ అయినా సరే, అసలు ఏమైనా కానీ అంటే ద పీపుల్ ఛాంప్ అండ్ ద పీపుల్ మధ్యలో అంటే ఫ్యాన్స్ మధ్య ఉన్న అంటే ఇది మన రిలేషన్ చాలా జబర్దస్త్గా ఉంటాయి అనమాట. ఇది ఎప్పటికీ బ్రేక్ కాదు. నిజంగా చాలా జబర్దస్త్గా అనిపించింది అని మన ద రాక్ రియాక్షన్ ఇచ్చేసినారు. థ్యాంక్ యూ మన బర్మింగ్ అని చెప్పినారు, అంటే ఆ సిటీలో వచ్చిన కదా, సో సిటీకి థ్యాంక్స్ అని చెప్పినారు. అండ్ చాలా గొప్ప మాట్లాడినారు. అండ్ మన ద రాక్ మన కోడి రోడ్స్కి థ్యాంక్ యూ చెప్పినారు అనమాట. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ కోడి రోడ్స్కి థ్యాంక్ యూ చెప్పినారు. అంత బాగానే ఉండే. కానీ దీని కింద మన ద రాక్ రోమన్ రైన్స్కి వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ ద రాక్ ఏమని చెప్పినారంటే రోమన్ దేర్ ఇస్ ఓన్లీ వన్ హెడ్ ఆఫ్ ద టేబుల్. ఓకే, అంటే చూద్దాం అంటే వేగాస్లో కలుద్దాం ఊసని చెప్పేసినారు. సో చూడు రోమన్ రైన్స్, నువ్వు హెడ్ ఆఫ్ ద టేబుల్ అనుకోవచ్చు, కానీ అసలైన హెడ్ ఆఫ్ ద టేబుల్ నువ్వు కాదు, అసలైన హెడ్ ఆఫ్ ద టేబుల్ నేను అని ద రాక్, అంటే ద రాక్ హెడ్ ఆఫ్ ద టేబుల్ అని క్లియర్లీ ట్వీట్ ద్వారా ఒక చిన్న వార్నింగ్ ఇచ్చేసినారు. అండ్ అంటే రాక్కి తెలియదా చెప్పండి, అంటే రాక్కి తెలుసు ఫ్యాన్స్ చాలా హేట్ చూపిస్తున్నారని. బట్ అయినా ద రాక్ గట్స్ జబర్దస్త్. ఎందుకంటే ఇలాంటి టైంలో ద రాక్ సోషల్ మీడియాలో రియాక్షన్ ఇచ్చేసినారు. అండ్ దాని కింద బాస్ అంటే మీరు రాక్ ట్వీట్కి అసలు మీరు గమనిస్తే అంటే మన రాక్ పోస్ట్కి ఓన్లీ లైక్స్ ఎంత వచ్చినాయి, 34,000 చేంజ్ ఉన్నాయి లైక్స్. అదే మన రాక్ ట్వీట్ కింద పోస్ట్ అయిన మన కోడి రోడ్స్ ఫోటోకి, అంటే రాక్ ట్వీట్ కింద ఉన్న కామెంట్స్లో ఉన్న ఫోటోకి, కోడి రోడ్స్ ఫోటోకి నియర్లీ 60,000 లైక్స్ ఉన్నాయి. సో నిజంగా అంటే చాలా భయంకరంగా నడుస్తుంది అనమాట సోషల్ మీడియాలో. అండ్ నిన్న నేను వీడియో అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే మీకు తెలుసు నేను మన బ్రేవా స్టోరీ పైన బిజీ ఉండే అనమాట. మీ నంబర్ నిన్న బ్రేవా స్టోరీ ఎపిసోడ్ 2 చేయాలి, నియర్లీ నాకు 6 గంటలు పడ్డాయి. 6 అవర్స్ ఫ్యాన్ దాంట్లో బిజీ ఉండదు. సో అందుకని నిన్న మనం వీడియో చేయలేదు. సో అందుకని ఈరోజు ఆ తొందరగా మీ అందరికీ నేను అప్డేట్ ఇచ్చేస్తున్నాను. అండ్ బాస్ అంతేకాదు, ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఫ్యాన్స్ అయితే వీ వాంట్ కోడి అని పెద్ద ట్రెండ్ నడిపించేస్తున్నారు. అంటే సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ చేపిస్తున్నారు. అండ్ కరెక్ట్ ఇదే టైంలో లోగన్ పాల్ బి వీ వాంట్ కోడి అని ట్వీట్ చేసి పడేసినారు. లోగన్ పాల్ బి ట్వీట్ చేసినారు. కొంతమంది సూపర్ స్టార్స్ ట్వీట్ చేస్తున్నారు. అండ్ అంతేకాదు ఏఈడబ్ల్యూ సూపర్ స్టార్స్ బి కొంతమంది ట్వీట్ చేస్తున్నారు వీ వాంట్ కోడి అని. అంటే ఒక టైప్లో చెప్పాలంటే కొంతమంది లాభం లేపి కావాలని ఇంకా ఎక్కువ అన్నమాట. అంటే మీరు ఒకటి గమనించినారా, చూడండి ఇప్పుడు ద రాక్ స్మాక్ డౌన్లో వచ్చినప్పుడు ఫ్యాన్స్కి ఒకవేళ నిజంగానే అంత పెద్ద ప్రాబ్లం ఉంటే ఫ్యాన్స్ అప్పుడు ఎందుకు బూ చేయలేదు ఆ రాక్కి? అప్పుడే ఇమీడియట్ చాలా భయంకరమైన అంటే ఒక బూ టైప్ రియాక్షన్ ఎందుకు ఇవ్వలేదు, ఒక హేట్ రియాక్షన్ ఎందుకు రాలేదు? అప్పుడైతే ఫ్యాన్స్ పెద్ద చీర్ చేసినారు. కోడి రోడ్స్ చూడు, రోమన్ రైన్స్ నీకు ఒక మనిషి ఉన్నాడు, ఇంకా ఎక్కువ నీకు క్లియర్లీ అర్థం చేసుకోవడం అలాంటి మనిషి ఒకడు ఉన్నాడని చెప్పినప్పుడు ద రాక్ వచ్చిన అప్పుడు ఎందుకు సపోర్ట్ చూపించినారు? కానీ దాని తర్వాత కొంతమంది ఉంటారు సోషల్ మీడియాలో, అంటే చూడండి కొంతమంది ఫ్యాన్స్ నిజంగానే బాధ అనిపించింది, అంటే కోడి రోడ్స్కి కొంచెం సైడ్ లైన్ చేసినారని. కానీ
ఆ వాదన పట్టుకొని కొంతమంది ఒక ట్రెండ్ నడిపించేస్తున్నారు. అంటే కొంతమంది ఇక ఏం చెప్పాలి, సోషల్ మీడియాలో ఇక ఒక్కడు ఏం చేస్తే దాని దగ్గర ఇక అందరూ అదే చేస్తారనేమాట. అంటే అసలు కొంతమంది తెలియదు అనేమాట. అంటే ఇప్పుడు హ్యాష్ #వి వాంట్ కోడి అసలు ఎందుకు నడుస్తుందో తెలియదు, అయినా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఆ ట్రెండింగ్లో ఉంది కాబట్టి కొంతమంది ఇంకా అదే పట్టుకొని ట్వీట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో నిజంగా చాలా భయంకరమైన రియాక్షన్ వస్తుంది బాస్. అండ్ అంతేకాదు రీసెంట్లీ ఏమైందంటే రీసెంట్లీ ఒక లైవ్ ఈవెంట్ జరిగింది. ఆ లైవ్ ఈవెంట్లో మన కోడి రోడ్స్ వచ్చినారు. అండ్ కోడి రోడ్స్కి బాస్ ఒక జబర్దస్త్ అండ్ జబర్దస్త్ చీర్ అనమాట. ఫ్యాన్స్ చాలా జబర్దస్త్గా చీర్ చేస్తున్నారు. ఎస్, ఫ్యాన్స్ చాలా అంటే చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు రీసెంట్లీ ఒక లైవ్ ఈవెంట్లో. అండ్ అంతేకాదు మీరు ఒకటి వింటే షాక్ అయిపోతారు. రీసెంట్లీ ఒక లైవ్ ఈవెంట్లో షిన్సుకే నాకమురా అటాక్ చేసినారు మన కోడి రోడ్స్ పైన. సో దీని అర్థం ఏంటంటే షిన్సుకే నాకమురా అండ్ కోడి రోడ్స్ ది ఫ్యూడ్ ఇంకా ఎండ్ కాలేదు. అండ్ అంతేకాదు బాస్, రేపు కాబోయే రా కోసము షిన్సుకే నాకమురా వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ అఫీషియల్ బి అయిపోయింది. ఎస్, రేపు రాలో మనకి కోడి రోడ్స్ వర్సెస్ షిన్సుకే నాకమురా మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఓకే, అండ్ గైస్ అంతేకాదు ఇంకొకటి హైలైట్ ఏంటంటే మన WWE రోమన్ రేన్స్ అండ్ ద రాక్ మధ్యలో అంటే ఒక సాలిడ్ ఫేస్ టు ఫేస్ అంటే ఒక షో అంటే ఒక మీడియా ఈవెంట్ని కన్ఫర్మ్ చేసి అనమాట. అండ్ ఆ మీడియా ఈవెంట్లో ద రాక్ అండ్ మన రోమన్ రేన్స్ ఫేస్ టు ఫేస్ వస్తారని చాలా క్లియర్లీ మన WWE అడ్వర్టైజ్ చేస్తుంది. అండ్ ఆ మీడియా ఈవెంట్కి ఎప్పుడు కాదు మన 8th ఫిబ్రవరి జరుగుతుంది అనమాట. సో February 8th ఆ మీడియా ఈవెంట్ ఉంది. అంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. అండ్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో రోమన్ రేన్స్ అండ్ ద రాక్ ఫేస్ టు ఫేస్ వస్తున్నారని చాలా క్లియర్లీ మన WWE అడ్వర్టైజ్ చేసిందనమాట. అండ్ నిజం చెప్పాలంటే బాస్ చాలా అంటే చాలా జరుగుతుంది సోషల్ మీడియాలో. అసలు ఎవరు అనుకోలేదు ఇంత పెద్ద హేట్ వస్తుందని. అండ్ అసలు ఈ హేట్ ఎందుకు వచ్చింది, ఒకటిసారి ఇంత సింపతి కోడి రోడ్ సైడ్ ఎందుకు వచ్చిందో నేను ఆల్రెడీ రీసెంట్లీ మన ఛానల్లో రియల్ రీజన్ అని ఒక వీడియో చేసినాను. మీరు వెళ్ళి ఆ వీడియో చూస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మెయిన్ ఏంటంటే నిజంగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ కోడి రోడ్స్ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు కోడి రోడ్స్ రా సూపర్ స్టార్ అండ్ కోడి రోడ్స్ రాల్ ఉన్నప్పుడు అప్పుడు వ్యూవర్షిప్ ఎందుకు రాదు అంటే మీరే ఆలోచించండి. ఒకవేళ అంత సపోర్ట్ ఉన్నప్పుడు వ్యూవర్షిప్ రాకి కనీసం 2 మిలియన్ రావాలి కదా. అంత క్రేజ్ ఉన్న సూపర్ స్టార్ పైన అంటే అప్పుడు ఆ సూపర్ స్టార్ రాలో వస్తున్నా అంటే రెగ్యులర్గా రాలో కనిపిస్తుంటే రాకి వ్యూవర్షిప్ 2 మిలియన్ ఎందుకు వస్తలేదు, ఎందుకు రాకి వ్యూవర్షిప్ తక్కువ వస్తుంది. కానీ ఇప్పుడు నెక్స్ట్ రాకి అంటే వ్యూవర్షిప్ పెరగచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోయింది అంటే ఒకటేసారి చాలా సింపతి వచ్చేసింది కదా కోడి రోడ్స్ పైన. సో ఇప్పుడు మనం గమనిద్దాం నెక్స్ట్ రాకి వ్యూవర్షిప్ మేబీ ఒక 2 మిలియన్ క్లోజ్ 2 మిలియన్ దాటొచ్చు. అండ్ అయినా ఒకవేళ వ్యూవర్షిప్ రాలేదనుకో అప్పుడు మనం దీని గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదాం అనమాట. అండ్ బాస్ అంతేకాదు చూడండి ఇప్పుడు వి వాంట్ జస్టిస్ వి వాంట్ కోడి అని అంటే ట్రెండ్ నడుస్తుంది కదా, మొత్తం సోషల్ మీడియాలో అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా. అసలైన సపోర్ట్ ఎవరు చేయాలి తెలుసా, ఫ్యాన్స్ అసలైన సపోర్ట్ ఇంకెవరికో కాదు బేలీకి చేయాలి. ఎస్ గాయస్, ఎందుకంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన చూడండి ఇది అంటే ఈ మీడియా ఈవెంట్ది ఒక మన రసల్ మేనియాది పోస్టర్ అనమాట. మీడియా ఈవెంట్ది పోస్టర్. అండ్ ఈ పోస్టర్లో అసలు బియాంకా బెలర్ ఎందుకు ఉంది చూడండి. బియాంకా బెలర్తో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. బియాంకా బెలర్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ నాకు తెలుసు. కానీ 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ ఎవరు గెలిచినారు బాబు? 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచింది ఇంకెవరు కాదు మన బేలీ. ఓకే, సో బేలీ గెలిచినప్పుడు బేలీ పోస్టర్లో ఉండాలి కదా. అంటే బియాంకా ఉండాలి. ఒక బియాంకాతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మళ్ళీ చెప్తున్నాను బియాంకా అంటే నాకు ఇష్టమే. సో ఇప్పుడు బియాంకా ఉంది ఓకే, కానీ బేలీ ఎక్కడ? దీంట్లో రియా రిప్లీ ఉంది. సరే రియా రిప్లీ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్. ద రాక్ ఉన్నారు, కోడి ఉన్నారు, సెత్ రాలెన్స్ ఉన్నారు, రోమన్ బి ఉన్నారు, బియాంకా ఉంది. బట్ బేలీ ఎక్కడ ఉంది బాస్? బేలీ ఏం చేసింది? అసల్లో వి వాంట్ జస్టిస్ అని కోడి రోడ్స్ పైన కాదు బేలీ పైన నడిపేయాలన్నమాట సోషల్ మీడియాలో. కానీ ఎవరితో అసలైన అన్యాయం జరుగుతుందో ఆ సూపర్ స్టార్ పైన అయితే అసలు ఎవరు అంటే ఆ సూపర్ స్టార్ ఎవరు పట్టించుకుంటలేరు. అండ్ కోడి రోడ్స్ పైన అయితే ఒకటేసారి ఇంత గానం వచ్చేసింది అన్నమాట. సో చూడండి ఇంకొకటి మెయిన్ క్వశ్చన్ వీళ్ళు చాలామంది నాకు అడిగినారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన కోడి రోడ్స్ నెక్స్ట్ ఏం చేస్తారు అంటే వాట్ నెక్స్ట్ ఫర్ కోడి రోడ్స్? ఎందుకంటే ఇప్పుడు కోడి రోడ్స్ అయితే రోమన్తో ఫైట్ చేస్తలేరు రసల్ మేనియాలో, ద రాక్ వచ్చేసినారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏందని మీరు చాలామంది అడిగినారు. సో చూడండి క్లియర్లీ చెప్పాలంటే 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచినారు మన కోడి రోడ్స్. అండ్ కోడి రోడ్స్ అంటే ఇప్పుడు 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గెలిచిన సూపర్ స్టార్ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఒక క్లియర్లీ చెప్పాలంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి. NXT టైటిల్కి చూస్ చేయొచ్చు అనమాట. కానీ క్లియర్లీ అంటే మన మెయిన్ రోస్టర్ ప్రకారం మాట్లాడితే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటే మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ వస్తాము ఛాలెంజ్ చేయొచ్చు, లేదంటే మన WWE ఛాంపియన్షిప్ అంటే ఇప్పుడు మన రోమన్స్ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు దాని పేరు
WWE అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. సో ఈ రెండింటిలో ఒక టైటిల్కి అంటే ఛాలెంజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మన 30 మెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ కోడి రోడ్స్ గెలిచినారు కాబట్టి రోమన్ రైన్స్ ఛాలెంజ్ చేస్తలేరు. సో దీని అర్థం ఏంటంటే కంపల్సరీ సెత్ రాలిన్స్కి ఛాలెంజ్ చేస్తారు మన కోడి రోడ్స్. అండ్ మనకి రెసల్ మేనియాలో సెత్ రాలిన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది ఫర్ మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్లో మన కోడి రోడ్స్ గెలుస్తారు నో డౌట్. అంటే ఇప్పుడు ఇంత సపోర్ట్ చూపించిన తర్వాత ఇక మన కోడి రోడ్స్ అక్కడ ఓడిపోతే మాత్రం ఇక మొత్తం ఖతమైపోతాయన్నమాట. సో అందుకనే ఎట్లయినా కోడి రోడ్సే గెలుస్తారు. రెసల్ మేనియాలో మన న్యూ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన కోడి రోడ్స్ అయిపోతుంది. ఇది మాత్రం ఇక కన్ఫామ్ అయిపోతుంది. సో వాట్ నెక్స్ట్ కోడి రోడ్స్ గురించి అని మీరు అడిగినారు. సో వాట్ నెక్స్ట్ అంటే చూడండి, కోడి రోడ్స్ సెత్ రాలిన్స్కి ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు కరెక్ట్ మీ మనసులో ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ రావచ్చు. అండ్ అది ఏంటంటే సరే ఇప్పుడు రాక్ ఏమో రోమన్కి ఛాలెంజ్ చేస్తుండు, ఓకే. కోడి రోడ్స్ ఏమో సెత్ రాలిన్స్ ఛాలెంజ్ చేస్తాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ ఎలిమినేషన్ చేంబర్. సో ఎలిమినేషన్ చేంబర్లో ఇప్పుడు మనకి చేంబర్ మ్యాచ్ అంటే మన మెన్స్ది చేంబర్ మ్యాచ్ మనకి చూడడానికి దొరకదా అని మీ మనసు ఇలాంటి క్వశ్చన్ ఇలాంటి డౌట్ రావచ్చు. సో ఈ డౌట్కి ఆన్సర్ ఏంటంటే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మనకి కంపల్సరీ మన ఎలిమినేషన్ చేంబర్లో మనకి మన మెన్స్ది ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. కానీ ఒక్క కండిషన్ అట్లా ఏంటంటే అది మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కోసం కాదు. అండ్ అది ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ బి కాదు. అది మేబీ మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం బి కావచ్చు. ఎస్ గైస్, యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ కోసం ఒక ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ మనకి మన ఎలిమినేషన్ చేంబర్లో చూడడానికి దొరకవచ్చు. లేదంటే మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఇవి కావచ్చు అన్నమాట మన చేంబర్ మ్యాచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కవేళ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ ఎలిమినేషన్ చేంబర్ వారికి రీకవర్ అయిపోతే మాత్రం, అంటే ప్రెసెంట్ మన సెత్ రాలిన్స్ ఇంజర్డ్ ఉన్నారు కదా. సో ఒక్కవేళ మన సెత్ రాలిన్స్ రీకవర్ అయిపోతే మాత్రం మన సెత్ రాలిన్స్ ఆ చేంబర్ మ్యాచ్లో ఆ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్కి డిఫెండ్ చేస్తారనమాట. అండ్ ఇంతకుముందు చాలాసారి టైటిల్స్ డిఫెండ్ అయినాయన్నమాట. వరల్డ్ టైటిల్ WWE ఛాంపియన్షిప్ ఇంతకుముందు డిఫెండ్ అయినాయి మన చేంబర్ మ్యాచ్లో. అండ్ ఆ చేంబర్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో ఆ సూపర్ స్టార్ అప్పుడే ఇమీడియట్ న్యూ ఛాంపియన్ అయిపోతాడు అనమాట. సో ఇంతకుముందు చాలాసార్లు జరిగింది. సో ఒక్కవేళ సెత్ రాలిన్స్ ఎలిమినేషన్ చేంబర్ వారికి ఆ నీ ఇంజురీ నుంచి రికవర్ అయిపోతే మాత్రం సెత్ రాలిన్స్ ఆ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్కి ఎలిమినేషన్ చేంబర్లో ఒక చేంబర్ మ్యాచ్లో డిఫెండ్ చేస్తారనమాట. అండ్ ఆ చేంబర్ మ్యాచ్ ఒకవేళ సెత్ రాలిన్స్ గెలిచి టైటిల్ రిటర్న్ చేసుకుంటే మన రెసల్ మేనియాలో మన కోడి వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్. ఎందుకంటే ఇప్పుడు కోడి అయితే కంపల్సరీ రెసల్ మేనియాలో నైట్ 1లో మెయిన్ ఈవెంట్లో మన వరల్డ్ టైటిల్ కోసమే ఫైట్ చేస్తారు. అండ్ మన సెత్ రాలిన్స్తోనే ఫైట్ చేస్తారు ఆల్మోస్ట్, ఓకే. సో మన సెత్ రాలిన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ రెసల్ మేనియాలో జరుగుతుంది. అండ్ చేంబర్ మ్యాచ్ గురించి మాట్లాడితే చేంబర్ మ్యాచ్ మేబీ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ కోసం కావచ్చు, లేదంటే ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం కావచ్చు, లేదంటే మన వరల్డ్ టైటిల్ అంటే మన సెత్ రాలిన్స్ రికవర్ అయితేనే, ఇది కూడా గుర్తుపెట్టుకుని సెత్ రాలిన్స్ రికవర్ అయితేనే సెత్ రాలిన్స్ చేంబర్ మ్యాచ్ టైటిల్ డిఫెండ్ చేస్తారు. సో మీ క్వశ్చన్కి ఇది అంటే మీ డౌట్కి చిన్న ఆన్సర్ అనమాట ఇది. సో ఇప్పుడు మనము మన రెసల్ మేనియా టికెట్స్ సేల్ గురించి మాట్లాడుతా, అంటే ఈ టాపిక్ అయితే మనం కంపల్సరీ కవర్ చేయాల్సిందే రెసల్ మేనియా టికెట్ సేల్స్. ఎందుకంటే ఇప్పుడు చాలా హంగామా అయిపోయింది కదా సోషల్ మీడియాలో. సో అందుకని ఇప్పుడు టికెట్ సేల్స్ గురించి మాట్లాడితే మీరు షాక్ అయిపోతారు. హైలైట్ ఏంటంటే రెసల్ మేనియా నైట్ 1 అండ్ రెసల్ మేనియా నైట్ 2 కోసం ఆల్రెడీ 57,000 టికెట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి. ఎస్ గైస్, టికెట్ సేల్స్ గురించి మాట్లాడితే 57,000 టికెట్స్ రెసల్ మేనియా నైట్ 1 అండ్ రెసల్ మేనియా నైట్ 2 అంటే సపరేట్గా, అంటే ఒక్కొక్క షోకి నైట్ 1కి 57,000, నైట్ 2కి 57,000 టికెట్స్ ఆల్రెడీ సేల్ అయిపోయినాయి అనమాట. అండ్ ఇంకా కొన్ని టికెట్స్ ఇంకా సేల్ అయితే ఇంకా కొంచెం టైం ఉంది కదా, ఇంకా కొన్ని టికెట్స్ మా WWE మేబీ ఇంకా కొన్ని సీట్స్ ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇంకా కొన్ని టికెట్స్ కంపల్సరీ సేల్ అవుతాయని మనకి ఇలాంటి అప్డేట్ వస్తుంది. సో ఇది కన్ఫర్మ్ అప్డేట్ అనమాట. సో 57,000 టికెట్స్ ఓన్లీ నైట్ 1 కోసం సపరేట్గా, నైట్ 2 కోసం సపరేట్గా 57,000 అంటే మామూలు మాట కాదు. చాలా జబర్దస్త్ టికెట్స్ సేల్ అయినాయి బాస్. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన మెయిన్ క్వశ్చన్ గురించి. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చాలా హేట్ వస్తుంది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చాలా పెద్ద హంగామా చేస్తున్నారు. వీ వాంట్ కోడి, వీ వాంట్ జస్టిస్ అని పెద్ద అంటే ట్రెండ్ నడుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇదంతా చూసి రోమన్ రైన్స్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుందా? ఎందుకంటే మీరు నమ్మరు, అంటే మా WWE నుంచి మనకి అప్డేట్ వచ్చింది. సో మాకు వచ్చిన అప్డేట్ ప్రకారము WWEలో అంట చాలా హంగామా నడుస్తుందంట. మా WWE చాలా సీరియస్ ఉందన్నమాట ఈ టాపిక్ పైన. అంటే మా WWE సోషల్ మీడియా కంపల్సరీ చూస్తుంది అనమాట. అంటే వాళ్ళు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉంటారు.
సో అంటే సోషల్ మీడియాని మొత్తం గమనిస్తుంది అండ్ ఈ హేట్ని చూసి డబ్ల్యూడబ్ల్యూ చాలా పరిశాన్ ఉందన్నమాట. ఎందుకంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ చాలా పెద్ద డ్రీమ్ మ్యాచ్. అంత పెద్ద డ్రీమ్ మ్యాచ్ బుక్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ హ్యాపీ అయిపోవాలి. ఎందుకంటే కోడీ రోడ్స్కి అయితే ఈ రోజు కాకుండా రేపు ఏదో ఒక రోజు రోమన్తో ఫైట్ చేస్తాడు మన కోడీ రోడ్స్. అండ్ కోడీ ఏదో ఒక రోజు కంపల్సరీ రోమన్కి ఓడిపించి న్యూ ఛాంపియన్ అయిపోతాడు బాస్, నో డౌట్. అది ఏదో ఒక రోజు కావాల్సింది, ఈ సంవత్సరం అయినా నెక్స్ట్ ఇయర్ అయినా అది ఏదో ఒక రోజు కావాల్సిందే. కానీ ఈ మ్యాచ్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఏంటంటే ఈ మ్యాచ్ మామూలు మ్యాచ్ కాదన్నమాట. ఈ మ్యాచ్ కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ రాక్ దివి చాలా ఎక్కువ ఏజ్ అయిపోతుంది అన్నమాట. సో ఇలాంటప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా బుక్ చేస్తేనే మంచిగా ఉంటాయని డబ్ల్యూడబ్ల్యూ డిసైడ్ చేసింది. ద రాక్ పుష్ చేసినారు ఈ మ్యాచ్ కోసం. సో అందుకనే చూడండి మన డబ్ల్యూడబ్ల్యూ ఈ మ్యాచ్ బుక్ చేసేయారనమాట. అంటే బుక్ చేస్తుంది మన రసల్ మేనియా కోసం. ఎందుకంటే మన ఫ్యాన్స్ కోసమే, మన అందరి కోసమే, మన అందరికీ అంటే ఒక జబర్దస్త్ డ్రీమ్ మ్యాచ్ ఇయనికి. కానీ ఇంత హేట్ని చూసి మా డబ్ల్యూడబ్ల్యూ చాలా షాక్లో ఉంది. సో అందుకే మా డబ్ల్యూడబ్ల్యూ ఈ మ్యాచ్ని క్యాన్సిల్ చేస్తుందా? సో చూడండి, మీరు నాకడితే మాత్రం మా డబ్ల్యూడబ్ల్యూ క్యాన్సిల్ చేయదు బాస్. అంటే క్యాన్సిల్ కాదనమాట. రోమన్ వర్సెస్ ద రాక్ మ్యాచ్ క్యాన్సిల్ కాదు. అండ్ ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ కావాలని ద రాక్ పైన ది బ్లడ్ లైన్తో అటాక్ చేయించి రాక్ ఇంజూర్డ్ అయిపోయినారని ఆ టైప్లో చూపించి మళ్ళీ ఒకసారి కోడీ రోడ్స్కి పెడితే మాత్రం ఇక మీరు ఫిక్స్ అయిపోండి. ఇక ఈ రసల్ మేనియాలో రోమన్ రైన్స్ ఓడిపోతాడు. ఇక కోడీ రోడ్స్ ఒకవేళ ఫైట్ చేస్తే రసల్ మేనియాలో మాత్రం ఇక ఇంత సపోర్ట్ చూసిన తర్వాత, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత ఒకవేళ కోడీ రోడ్స్ రసల్ మేనియాలో ఓడిపోతే ఇంకా భయంకరంగా ఇచ్చి పడేస్తారు ఫ్యాన్స్. సో అందుకని ఇక రోమన్ రైన్స్ ఇక రికార్డ్ ఈ రికార్డ్ అది ఇది ఏం చూడాలన్నమాట. ఇక రోమన్ రైన్స్ ఓడిపోవడం ఫిక్స్ అయిపోతుంది. సో చూడండి, డబ్ల్యూడబ్ల్యూ ఒకటి ఉంది అండ్ అదే నాకు చాలా ఇష్టమైనది. అది ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూ అంత ఈజీలీ ఎంకెళ్ళి అడుగు పెట్టారనమాట. ఫ్యాన్స్ ఇంతకుముందు చాలా చేసినారు. కొడి అంటే మన డానియల్ బ్రాన్ విషయంలో చేసినారు. కానీ ఆ టైంలో మన డబ్ల్యూడబ్ల్యూ అంత ఈజీలీ చేయలేదన్నమాట. చేసింది, డానియల్ బ్రాన్కి ఛాంపియన్ చేసింది. బట్ కొంచెం టైం తర్వాత, అంటే ఒక సంవత్సరం ముందు అది స్టార్ట్ అయింది అండ్ ఒక సంవత్సరం తర్వాత అప్పుడు అంటే డానియల్ బ్రాన్కి ఒకే కోడి వస్తుంది. సో డానియల్ బ్రాన్కి అంటే ఛాంపియన్ చేసేయనమాట. సో మరి డబ్ల్యూడబ్ల్యూ చేస్తుంది అండ్ కోడీ రోడ్స్కి ఛాంపియన్ చేయదని కాదు, చేస్తుంది కంపల్సరీ. కానీ ఏదో అంటే డ్రీమ్ మ్యాచ్ గా రాక్ వర్సెస్ రోమన్ ఒక డ్రీమ్ మ్యాచ్ కాబట్టి దీన్ని చేద్దామని ఫిక్స్ అయినందుకు డబ్ల్యూడబ్ల్యూ పైనే ఫ్యాన్స్ అందరూ అంటే డబ్ల్యూడబ్ల్యూది అసలు కొంచెం అర్థం చేసుకోకుండా డబ్ల్యూడబ్ల్యూకి ఇచ్చి పడేస్తున్నారు. సో మీరు నాకడితే మాత్రం చూడండి, మన డబ్ల్యూడబ్ల్యూ మ్యాచ్ క్యాన్సిల్ చేయదు బాస్. చేస్తే మాత్రం ఎక్కడో చాలా మిస్టేక్ అయిపోతుంది. సో ఒకవేళ ఇదే కంటిన్యూ జరిగితే మాత్రం ఇక డబ్ల్యూడబ్ల్యూ ఏం నడవదన్నమాట. డబ్ల్యూడబ్ల్యూ మ్యాచెస్ బుక్ చేయదు. ఇక ఫ్యాన్సే మ్యాచెస్ బుక్ చేస్తారన్నమాట. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్కి ఏ మ్యాచ్ కావాలో అదే మ్యాచ్ బుక్ చేసుకుంటూ ఉంటారు. ఇక ట్రెండ్ నడిపిస్తుంటారు సోషల్ మీడియాలో. అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఏమో ఫ్యాన్స్ ప్రకారం నడిస్తే మాత్రం ఇక డబ్ల్యూడబ్ల్యూ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఈ మ్యాచ్ని క్యాన్సిల్ చేయదు అని నాకు అనిపిస్తుంది. సో మనం ఇంకా కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటంటే February 8 రోజు కోసము ఒక ఫేస్ టు ఫేస్ రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ ఫేస్ టు ఫేస్ మీడియా ఈవెంట్కి మన డబ్ల్యూడబ్ల్యూ కన్ఫర్మ్ చేసింది. అండ్ అంతేకాదు ఈ రోజు మా ఛానల్లో సెకండ్ వీడియో వస్తుంది అనమాట. సాయంత్రం అంటే 6-7 గంటలకు సెకండ్ వీడియో వస్తుంది. సో ఆ సెకండ్ వీడియోని మీరు చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్ ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.